అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా ఫారెస్ట్ అధికారి శామ్యూల్ జీడి మామిడి తోటలకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ ఈ వేలంపాట నందు 4 జీడి మామిడి తోటలను గాని సంవత్సర ఫల సాయం తీసుకొనుటకు గాని 32,43,000 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో FRO అనిల్ కుమార్, ఇన్ఛార్జి సునీల్ కుమార్, నర్సీపట్నం FRO లక్ష్మీ నరసు పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రైట్ చేసినటువంటి పాతకాలంలో రైట్ చేసినటువంటి జీవనాల తోటలు ఉన్నాయి. ఆ జీవనాల తోటలో డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఫారెస్ట్ ఉంటాయి. మొత్తం కలిపి 18 ప్లాంటేషన్స్. 18 ప్లాంటేషన్కి ఈరోజు వేలంపాట నిర్వహించాము. వాటిల్లో 18 ప్లాంటేషన్స్ ఏరియా సుమారుగా 639 హెక్టార్లు. దానిలో మనకి ఈరోజు ఒక 5 ప్లాంటేషన్స్ సుమారుగా విలువ 32,43,000 రూపాయల విలువైన ఆదాయం ప్రభుత్వానికి చెందుతుంది. ఇది ఇంకా మిగిలిపోయిన అన్సోల్డ్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా 3 విడతల్లో వేలంపాట నిర్వహించిన తర్వాత దాని ప్రకారం మనం ఫాలో అవుతాం. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ప్లాంటేషన్స్ టెండర్ ఆక్షన్లో సేల్ కాకపోతే మనం అప్పుడు డిపార్ట్మెంటల్గా మన స్టాఫ్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని సేల్ చేస్తాం అన్నమాట. ఇది ప్రొసీజర్. ఇది ఒకటే కాకుండా మనకి ప్లాంటేషన్స్ లో కూడా హార్వెస్టింగ్ అయింది. దానిలో లాస్ట్ 2 సేల్స్లోనే మనకి ఇంతకుముందు ఆన్లైన్లో ఉండేది 2 సేల్స్ మనకి సుమారు